హరి ఓం సాయి అందరికీ ప్రకృతి ఏకనిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయేది వెన్నెపూసలో వచ్చే సమస్యలు, స్పైన్ ప్రాబ్లమ్స్కి సింపుల్ ఆసన ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ముందుగా శవాసనలో ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. ఒక 1 minute ఇన్హేల్ ఎక్సేల్, గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఈ విధంగా. సో నెక్స్ట్ చెప్పబోయే ఆసనం, స్లోగా హ్యాండ్స్ బ్యాక్ ఫ్లోట్ టచ్ చేసి చేతులు వెనక్కి చాచి ఇట్లా క్యాచ్ చేయండి. క్యాచ్ చేసిన తర్వాత ఫింగర్స్ని రివర్స్లో స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఎడం కాలు కుడి కాలు వైపు మడిచి నేలకు తాకించాలి. ఇట్లా లెగ్ ఫోల్డ్ చేయాలి, ఫ్లోర్ టచ్ చేస్తూ. ఒక 10 seconds ఇన్హేల్ ఎక్సేల్, ఫుల్ స్ట్రెచ్ అండ్ హోల్డ్, బాడీ సాగదీసి హోల్డ్ చేయాలి. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఈ విధంగా బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ వదులుతూ చేయాలి. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఒక 30 seconds ఉండి ఈ విధంగా మళ్ళీ అగైన్ రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా చేయాలి. ఆటోమేటిక్లీ వెన్నెపూస సమస్యలు ఏవైతే ఏ రకంగా అయితే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా రిలాక్స్ అవుతూ పర్మనెంట్ సొల్యూషన్ ఇది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అట్లీస్ట్ 2 times చేయాలి, ఈవినింగ్ మార్నింగ్. అయితే ఈ హోల్డింగ్ మూమెంట్ అనేది అరౌండ్ లెఫ్ట్ టు రైట్ వచ్చేసి ఎడం వైపు కుడి వైపు వచ్చేసేసి 10 సార్లు చేయాలి. 20 seconds లేదా 30 seconds అలా శరీరాన్ని బిగించి ఉంచాలి సాగదీస్తూ. ఇట్లా స్ట్రెచ్ అండ్ హోల్డ్ ఈ విధంగా చేస్తుంటే మంచి రిజల్ట్ శరీరానికి అండ్ స్పైన్ సమస్యలకి. సో సూపర్ అనమాట. మన నెక్ ప్రెజర్ అవ్వచ్చు, షోల్డర్ ప్రెజర్ అవ్వచ్చు, రిప్స్ ప్రెజర్ అవ్వచ్చు, ఆర్ బ్యాక్ లంబర్ ప్రెజర్ అవ్వచ్చు, మనకి హిప్ జాయింట్స్ అవ్వచ్చు, నీ జాయింట్ అవ్వచ్చు. సో ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రెజరు రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు కూడా ఇది కంపల్సరీగా చేయండి. ఖాళీ కడుపున చేయండి, ఖాళీ కడుపున చేయండి. చేయకూడదు, తినకుండా చేయండి. కానీ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు హ్యాండ్స్ అలానే సాగదీసి వెనక భాగానికి అలా ఉంచాలి. ఓకే, ఈ విధంగా చేస్తుంటేనే ఆ రిజల్ట్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ నోస్ ఎక్స్పాండింగ్, మజిల్ ఎక్స్పాండింగ్, ఓకే, శరీరం సాగటం కానివ్వండి, నరాలు సాగటం కానివ్వండి. సో ఈ ఎక్స్పాండింగ్లో మంచి రిజల్ట్. లోయర్ అబ్డమన్కి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు, కానీ మనకు తెలియదు, స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రెజర్ అనమాట. కానీ బ్రీత్ మిస్ అవ్వకూడదు. శ్వాస తీసుకోవటం వదలటం ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ శ్వాసే మన ప్రాణశక్తే మనకి చాలా ఇంపార్టెంట్ ఆ నోస్కి. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ అవుతూ ఈ విధంగా, ఓకే, స్లోగా చూడండి ఎంత రిలాక్స్ అవుతూ. జస్ట్ ఇన్హేల్ ఎక్సేల్, స్లోలీ లెఫ్ట్ టర్న్ అవ్వాలి బాడీని. స్లోగా ఈ విధంగా రిలాక్స్ అవుతూ చూడండి. మళ్ళీ అగైన్ ఇన్హేల్ ఎక్సేల్, జస్ట్ ఒక 1 minute లెఫ్ట్ టర్న్ అయ్యి స్లోగా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయాలి. స్లోగా సిట్టింగ్ పొజిషన్కి వచ్చి జస్ట్ ఒక 1 minute రిలాక్స్ అవ్వండి. జస్ట్ ఒక 1 minute రిలాక్స్ అవ్వండి. ఓకే, ఈ విధంగా జస్ట్ రిలాక్స్. చూసారా ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో. హరి ఓం సాయి అందరికీ.